మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జనవరి నెల 2026వ సంవత్సరం, కొత్త సంవత్సరం, ఆంగ్ల సంవత్సరంలో కొత్త సంవత్సరం జనవరి నెల. దీన్ని ఈ మాస ఫలితాలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం, గోచార ఫలితాలు. కన్యా రాశి వారికి జనవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ కన్యా రాశి వారికి చతుర్థ స్థానంలో శుక్రుడు, రవి, కుజ, బుధ ఈ 4 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. అతి సగం రోజులు మాత్రం వాటి షెడ్యూల్ అయిపోయిన తర్వాత అవి వీటికి కూడా సంక్రమణ. ఒక రాశి నుంచి మరొక రాశికి సహజ సిద్ధంగా, అంటే అతిచారం కానీ, వక్రం కానీ, స్తంభన కానీ లేకుండా మారే వాటిని అన్నింటినీ కూడా అన్ని గ్రహాలకి సంక్రమణం అనొచ్చు, తప్పేమీ లేదు. అయితే మనకు అలవాటు ఏంటంటే రవికి ఒక్కదాని గురించే రవి సంక్రమణం అంటున్నాము. కానీ అన్ని గ్రహాలు, ఈ 4 గ్రహాలు కూడా సంక్రమణం చెంది మళ్ళీ 5వ స్థానం అయినటువంటి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మొదటగా మనం శుక్రగ్రహం గురించి చెప్పుకుందాం. ఈ కన్యా రాశి వారికి శుక్రుడు 12వ తారీఖు వరకు చతుర్థ స్థానం అయినటువంటి ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి సంక్రమణం జరిగి ఆయన అక్కడి నుంచి ఈ 5వ స్థానం అయినటువంటి ఈ మకరంలో ప్రవేశిస్తారు. ఇక్కడ చతుర్థ స్థానంలోనూ 5వ స్థానంలోనూ కూడా శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు భూమి, గృహము, వాహనము, స్వభావం ఇట్లాంటి విషయాల్లో మంచి, తల్లిగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, అటువంటి విషయాల్లో బాగా సహకరిస్తారు. తదుపరి ఈ నెలాఖరు వరకు కూడా 5వ స్థానంలో సంచరించే కాలంలో పిల్లలు, మన సంతానం బాగా చదువుకోవటము, వాళ్ళకి ఏదైనా దైవదత్తమైనటువంటి కళలకు సంబంధించినటువంటి, లలిత కళలకు సంబంధించినటువంటివి, ఏదో పాటలు పాడటం కానీ, నృత్యం కానీ, లేకపోతే డ్రాయింగ్ కానీ, శిల్పం కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటిలో కూడా వాళ్ళు బాగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి మనకి ఈ సినిమా రంగంలో వారికి, ఈ టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియాలో వారికి అనుకూలమైన పరిస్థితి. ఇందులో ధనస్థానం అంటూ ఏదీ లేదు కాబట్టి షేర్ మార్కెట్ నేను సూచించజాలను. వాటికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదు. కానీ మొత్తం మీద మంచిగా జరుగుతుంది, కానీ చెడు అయితే చేయటం లేదు శుక్రభావాలు. ఈ విధమైన ఫలితాలని శుక్రుడి గురించి చెప్పుకోవాలి. ఇకపోతే చతుర్థ స్థానంలో రవి 14వ తారీఖు వరకు, జనవరి 14 వరకు ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి అక్కడ నుండి బయలుదేరి ఆయన సంక్రమణం చెంది మకర సంక్రమణం అయ్యి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ 4వ స్థానంలో కానీ, 5వ స్థానంలో కానీ రవి యొక్క ప్రభావం ఈ కన్యా రాశి వారికి శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలడు. 4లో ఉన్నప్పుడు, 4వ స్థానం అయినటువంటి ధనుసులో ఉన్నప్పుడు తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ, విద్య విషయాల్లో, భూమి, గృహము, వాహనాలు ఇత్యాది విషయాల్లో కొంచెం దుష్ప్రభావాలే చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి షేర్ మార్కెట్లో ఉన్న వారికి అనుకూలమైన కాలం కానీ ఈ 14వ తారీఖు వరకు. తదుపరి 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు కూడా అది చెడు, మన సంతానం మీద, ఈ రాశి వారి యొక్క సంతానం మీద, కన్యా రాశి వారి యొక్క సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. వారు కొంచెం గాయాలు తగిలించుకోవటము, ఆటల్లో ఎక్కువ పాల్గొనటము, తద్వారా చదువులో కొంచెం వెనకబడటము, ఇట్లాంటి విషయాలు కొంచెం వయసును బట్టి ఇంటర్మీడియట్ 10th క్లాస్ వారి వరకు వచ్చాక చెడు స్నేహాలు చేయటం లాంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉన్నాయి రవిగ్రహ సంచారం వలన. ఇకపోతే కుజగ్రహ సంచారం కూడా చతుర్థ స్థానంలో 15వ తారీఖు వరకు ఉన్నది. ఆ చతుర్థ స్థానంలో కుజగ్రహం ఏమాత్రమో అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. మనకున్నటువంటి భూమి, గృహ, వాహన, స్వభావం ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు చేస్తుంది. తదుపరి నెలాఖరు వరకు 5వ స్థానంలో అక్కడ కూడా మన సంతానాన్ని చదువు విషయంలోనూ, ఆటల విషయంలోనూ, గాయాల విషయంలోనూ, చెడు స్నేహాల విషయాల్లోనూ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కుజుడు పూర్తిగా ప్రతికూలుడు, రవి పూర్తిగా ప్రతికూలుడు, శుక్రుడు పర్వాలేదు అనుకోండి. కానీ ఇక బుధుడి దగ్గరగా మనకు వచ్చినట్టయితే 17వ తారీఖు వరకు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 4వ స్థానంలో ఉన్నప్పుడు చదువు, విద్య, గురువు, గృహం ఇట్లాంటి విషయాల్లో పై 2 గ్రహాలు రవి, కుజులు ఇబ్బంది పెడుతున్నప్పటికీ బుధుడు కొంచెం సరి చేసేటటువంటి ప్రయత్నంలో ఉంటాడు. తదుపరి 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఆయన కూడా మన సంతానం మీద దుష్ప్రభావాన్నే చూపిస్తూ ఉన్నారు. చదువులు తక్కువ, ఆటలు ఎక్కువ, గాయాలు, చెడు స్నేహాలు,
గొడవలు తెచ్చుకోవటం, ఇంటి మీదకి రావటం, ఇవన్నీ ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా 5వ స్థానంలో బుధుడు కూడా యోగించటం లేదు. ఇకపోతే 6వ స్థానంలో రాహు పరిపూర్ణంగా యోగిస్తాడు. వీరికి ఆరోగ్యం బాగుండేలా చూస్తాడు, అప్పులుంటే తీర్చేయగలుగుతారు, అప్పులు కావాలంటే కొడతాయి, దాన్ని మంచి సద్వినియోగం చేసుకోగలుగుతారు. మొత్తం మీద రాహు ఈ నెలలో మీకు డబ్బులకి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం ఆయన వంతు ప్రయత్నంగా ఆయన చేస్తాడు. ఈ విధమైన పరిస్థితి అంతా మనకి ఇక్కడ రాహు వల్ల కలుగుతుంది. ఈ శని గ్రహం సప్తమంలో ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏకాభిప్రాయం అనేది ఎప్పుడు సర్వదా వాంఛనీయము, భిన్నాభిప్రాయం వాంఛనీయం కాదు. ఓకే, ఇకపోతే ఈ కన్యా రాశి వారికి మనం చెప్పాలి అన్నట్టయితే 10వ స్థానంలో గురు సంచారం. ఇది వృత్తిపరమైనటువంటి అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యాపారం అయితే వ్యాపారంగా నడవకపోవటం, లేకపోతే ఇన్స్పెక్టర్లో ఏదో మెడికల్ షాప్ ఉందనుకోండి, డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చి మీద శాంపిల్ తీయటం, ఏదో చెకాకు పెడతాడు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, లేదా సేల్ ట్యాక్స్ వాళ్ళు, ఏవో వాళ్ళకి సంబంధమైనటువంటి అన్ని విషయాల్లో మనకు పరిజ్ఞానం ఉండదు కదండి. ఎందుకంటే నేను వ్యాపారస్తుని కాదు కాబట్టి. ఆ విధంగా మొత్తం మీద వ్యాపారం సంబంధమైనటువంటి అనేక ఇబ్బందుల్ని ప్రవేశపెడుతూ ఉంటారు. ఇకపోతే వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం. వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటటువంటిది అది కూడా వాంఛనీయం కాదు. తద్వారా ఏమవుతుంది అంటే ఇచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే ధన వ్యయం, డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. ధన నష్టం, ధన వ్యయానికి ధన నష్టానికి తేడా ఉంది. ధన నష్టం అంటే పరస కొట్టుకోవటం, లేకపోతే ఏ ట్రైన్లో బస్సు ఎక్కేటప్పుడు ఎవడో పరస కొట్టేయటం, లేకపోతే జేబులో పెట్టాను అనుకుని ఇలా మనం ఏదో ఆలోచనలో ఉండి ఇలా పెట్టి పక్కన వదిలేయటం, లేకపోతే ఎవడో మాయ మాటలు చెప్పి బురుడి కొట్టించి మన దగ్గర 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఎంతో కొట్టుకుపోవటం, ఇక తిరిగిరాని పద్ధతిలో అవన్నీ కూడా నష్టం కిందకు వస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి మనోవిచారం ఉంటుంది, శత్రుభయం ఉంటుంది. కొంతమందికి ఎందుకంటే ఇది సుమారుగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటే ఒక రాశికి 70 కోట్ల మంది జనాభా వస్తారు. అటువంటి వాళ్ళు పరమ పూజ్యులు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి వాళ్ళు కారాగార శిక్ష కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ వ్యయ స్థానంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే విదేశీ యానానికి సహకరిస్తుంది. విదేశీ యానం అంటే విదేశానికి వెళ్ళి చదువుకోవటమో, స్థిరపడటమో, వృత్తి కోసం వెళ్ళే వాళ్ళకి సహకరిస్తుంది. నిజానికి అది ఈ కాలంలో మనం అది ఒక శుభప్రదంగా భావిస్తున్నాం. కానీ పూర్వకాలంలో అది ఒక పనిష్మెంట్, దేశ బహిష్కరణ అని ఒక పనిష్మెంట్ లాగా, ఒక శిక్ష లాంటిది అనమాట అండి. అది కాలమాన పరిస్థితులను బట్టి కాలం మారింది, అనేక రకాల పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి ఇప్పుడు అది శుభప్రదంగా ఆలోచిస్తున్నారు. గురువు యొక్క సంచారం తీసుకున్నట్లయితే 10వ స్థానంలో సంచారం. 10వ స్థానంలో సంచారం గురువు యొక్కది వ్యాపారపరమైన, వృత్తిపరమైన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, చికాకులు కలిగిస్తూ ఉంటాడు గురువు. కేతువుని తీసుకున్నట్టయితే వ్యయంలో ఉన్నాడు. దీని ద్వారా వ్యయము, ధన వ్యయము, ధన నష్టము, అనేక రకాలైనటువంటి అన్ని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. మొత్తంగా మనం చెప్పుకోవాలి కన్యా రాశి వారికి అన్నట్టయితే పూర్తిగా ఉపయోగపడేటటువంటి గ్రహాలు 2. ఎలాగా? శుక్రుడు ఒకడు, రాహు ఒకడు. బుధుడు మాత్రం ఒక 15 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. 2 గ్రహాలు పూర్తిగాను, ఒక గ్రహం. మొత్తంగా చెప్పాలి అన్నట్టు కొంచెం వీరికి కూడా కొంచెం కష్టకాలంగానే మనం చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ దీనికి కంగారు పడవలసినటువంటి పని అయితే లేదు. ఇది కేవలము రాశిగతమైన ఫలితాలు. ఇది మీకు ఒక్కరికే సంబంధం కాదు. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించి వస్తుంది. మీ వ్యక్తిగత జాతకమే మీకు ముఖ్యము. అది బాగుంటే దీని ప్రభావం అంతగా ఏమీ చూపించదు. ఎంతసేపు మీ వ్యక్తిగత జాతకానికి దీనిని అనుసంధానం చేసి చూసుకోవటం వరకే. మీకు అంత అర్థమైంది కదండి. అంచేత ఏదైనా మొత్తం మీద అనుకూలంగా గ్రహాలు చాలా ఎటువంటి వారికైనా ప్రతికూలమైనటువంటి గ్రహాలు ఉండనే ఉంటాయి. కాబట్టి మీరు మనం చెప్పుకుంటున్నటువంటి నవగ్రహ శ్లోకాలు రోజు చదువుకోండి. దాంతోపాటు వీరికి ఈ శని ప్రభావం ఎక్కువ, ఈ గ్రహాలు మీకు ఉన్నాయి కదండి. మీరు వీరైతే ఒక ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఒక కేజీన్నర నవధాన్యాలు తీసుకోండి. రోజు ఈ మాత్రం తీసుకుని వెళ్ళే 2 చెంచాలు నవగ్రహాల చుట్టూ వేసి 9 ప్రదర్శన చేసి ఆ శ్లోకాల్ని మనస్ఫూర్తిగా చదువుకుని ఆ దేవుడికి ప్రార్థించి ఆ గుడిలో ఉన్నటువంటి కొంతమంది చాలా చేస్తున్నటువంటి పొరపాటు ఒకటి ఉన్నది. అది నేను ఒకసారి చెప్పదలుచుకున్నాను. నా అభిప్రాయం ఇదేంటంటే నవగ్రహాలు తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కుని మళ్ళీ గుళ్ళో కడుక్కుని దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్తున్నారు చాలామంది. అది మరి ఎవరు చెప్పారైతే మనకు తెలియదు. కానీ అది మాత్రం తప్పు. ఎందుకంటే నవగ్రహాలంటే దేవుళ్ళు, అంటరాని వారు కాదండి. అంత అంటరాని వాడు అయితే అక్కడికి వెళ్ళి పూజ చేయటం ఎందుకు? పూజ చేసావు, చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కున్నట్టయితే నవగ్రహాలని నువ్వు అవమానపరిచినట్టే. అందుచేత కాళ్ళు కడుక్కోవటం,
ఇంటికి వెళ్ళి స్నానం చేయటం, ఆ బట్టలను చాకలోడుకో మంగళవాడుకో ఇచ్చేయటం, ఇటువంటి పనులు మాత్రం చేయమాకండి దయచేసి. మీరు గుళ్ళో దేవుడు ఎంత ప్రధానమో నవగ్రహాలు కూడా అంతే ప్రధానం. నవగ్రహ రూపేణ జీవాని కర్మఫలం నవగ్రహ రూపేణ జనార్దనాన్ని, జనార్దనుడే నవగ్రహాల రూపాల్లో ఉండి మనం చేసినటువంటి ఫలితాల పనులకి, మంచి పని కావచ్చు, చెడ్డ పని కావచ్చు, దానికి ఫలితాలు ఇచ్చేటటువంటి వాడు నవగ్రహాలు అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. అందుచేత ఈ కాళ్ళు కడుక్కోవటం అనేటటువంటిది మరి అక్కడ ఏదైనా శాస్త్రంలో మీకు శాస్త్ర ప్రమాణం ఉంటే చూపించండి, నేను కూడా మిమ్మల్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇది మాత్రం నా అభిప్రాయం. అలాగే నాకు మా పెద్దలు నాకు చెప్పినటువంటి విషయం కూడా మీకు చెప్తున్నాను. అందుచేత నవగ్రహాలు తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం, బట్టలు వేయటం అనేది మీరు జపమే చేయండి, చుట్టండి, ఏది చేసినా కాళ్ళు కడుక్కుని మళ్ళీ దర్శనానికి వెళ్తున్నాను అన్నట్టయితే నవగ్రహాలకి మనం పుణ్యం రాకపోగా పాపాన్ని మనం సంపాదించుకునే వాళ్ళు అవుతాం. ఇది గమనించుకోండి. శుభం.